బర్డ్ ఫ్లూ వల్ల 2 ఇయర్స్ పాప చనిపోవడం బాధాకరం. ఈ సంఘటన నర్సరావుపేట, ఏపీలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటి కేసు అవ్వడం, అలాగే దేశంలో ఇది రెండో కేసుగా నమోదైంది. అసలు ఆ పాపకి బర్డ్ ఫ్లూ రావడం గల కారణం ఏంటని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, ఆ పాప పచ్చికోడి మాంసం తిన్నదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిపారు. ఆ సంఘటన జరిగిన 2 రోజులకి పాపకి శ్వాస తీసుకోవడం, చాలా జ్వరం రావడం, విరోచనాలు కావడం గమనించారు. ఆ పాపని మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఉన్న వైద్య నిపుణులు ఆ పాపకి టెస్టులు చేశారు. పాపకి ఇన్ఫ్లుయెన్జా పాజిటివ్ వచ్చింది. ఆ పాపకి పాజిటివ్ రావడంతో అక్కడ పనిచేస్తున్న నిపుణులు ఢిల్లీకి శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించారు. అక్కడ కూడా పాజిటివే వచ్చింది. ఆ పాపని వెంటిలేటర్స్ పైన పెట్టి చికిత్స చేసినా బ్రతికించుకోలేకపోయారు. 16th మార్చ్న ఆ పాప చనిపోయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఐసీఎంఆర్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆ పాప శాంపిల్స్ ని పూణేలోని ఎన్ఐవికి పంపించారు. ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. అక్కడ రిపోర్ట్స్ లో ఆ పాపకి H5N1 వైరస్ వచ్చిందని తెలిపారు. అధికారులు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ శాంపిల్స్ కలెక్ట్ చేసి మరి టెస్టులు చేశారు. కానీ ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు. ఆ పాపకి బర్డ్ ఫ్లూ రావడం గల కారణాలు ఏంటంటే పచ్చి కోడి మాంసం తినడం వల్ల, అలాగే రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల అని నిపుణులు చెప్తున్నారు. మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. చికెన్ని బాగా బాయిల్ చేసుకొని మరీ తినడం మర్చిపోకండి.